ఆయనకి ముందుగానే తెలిసే ఉన్నవి. యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎస్, మనం ఏ మాట అనబోతున్నామో అది పూర్తిగా ముందే దేవునికి తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి అనుకోవచ్చు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా? పారిపోలేను కదా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి నేను పారిపోలేను కదా. ఒకవేళ నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ కూడా ఉన్నావు. ఎస్, మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు ప్రతి చోట మనతోనే ఉన్నాడు. తిరిగి లేచిన దేవుడు మృతి చెంది మూడవ దినం తిరిగి లేచి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచి అదృశ్యుడైన మరి తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు. అదృశ్యుడై మరి తండ్రి చెంతన కూర్చుని ఉన్న దేవుడు, లేచిన దేవుడు అనునిత్యము మనతోనే ఉంటూ ఉన్నాడు. నేను మరి ఇంకొక మాట అంటున్నాడు, నీ కుడిచేయి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని